మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎస్ఐ మహమ్మద్ గౌస్ కు ఉత్తమ సేవా పథకం అవార్డుతో పాటు 30,000 రూపాయల నగదును మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి చేతుల మీదుగా అవార్డు రావడం ఎంతో అభినందనీయమని మెదక్ డీఎస్పీ రాజేష్ తెలిపారు. ఆదివారం కొల్చారం పోలీస్ స్టేషన్ ను మెదక్ డీఎస్పీ రాజేష్ సందర్శించారు. ఉత్తమ సేవా అవార్డు గ్రహీత కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ ను ప్రత్యేకంగా అభినందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత ప్రతిభ కలిగిన ఎస్ఐ కొల్చారంలో విధులు నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావించాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఇప్పుడు వచ్చింది ఏదది అది ఉత్తమ గతంలో సేవా పథకం ఉంది సార్. 44 క్యాష్ రివార్డ్ ఉంది సార్. 5 జిఎస్సీ ఉంది సార్. ఒక 6 ఆపరేషన్స్ లెటర్స్ ఉన్నాయి సార్. సేవా పథకం. నేను డాక్టర్ డి రాజేష్, మెదక్ డిఎస్పీ. అందరికీ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్ద కాలం మనకు పూర్తి అవుతుంది. వివిధ రంగాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముందుకు వెళ్తున్నాం. దాంట్లోనే భాగంగా కొల్చారం పోలీస్ స్టేషన్కి సంబంధించిన శ్రీ మహమ్మద్ గౌస్ ఎస్ఐ గారు ఈరోజు ఉత్తమ సేవా పథకానికి సేవా పథకం ప్రభుత్వం ద్వారా లభించింది. ఆయన యొక్క సేవలు 1983లో రాష్ట్ర పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యిండు. వివిధ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో అత్యుత్తమ సేవలు అందిస్తూ 2014లో ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత 2024 వరకు ఇప్పుడు కంటిన్యూగా 10 సంవత్సరాలుగా ఎస్ఐగా చేస్తున్నాడు. 2006లో వారి సేవలకు గుర్తింపుగా సేవా పథకం ఒకటి, ఇప్పుడు 2014లో ఉత్తమ సేవా పథకం ప్రభుత్వం ద్వారా వచ్చింది. వీరికి 44 క్యాష్ రివార్డ్స్, జిఎస్సీస్ అంటే గుడ్ సర్వీస్ ఎంట్రీస్ అని ఉంటవి, వాటికి 6 వచ్చినాయి ఇప్పటివరకు. ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 8 ఎన్కౌంటర్స్ వాటిలలో కూడా పార్టిసిపేట్ చేసిండు. కాబట్టి వారి యొక్క సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పథకం ఇవ్వడం అనేది చాలా అభినందనీయము. ఇంత మంచి ఇంకా 15 నెలలు మాత్రమే ఉన్నది. ఇంత మంచి ఎస్ఐ గారు మీ కొల్చారం ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సేవలు అందిస్తూ చేయడం అనేది కూడా ఎలాంటి రిమార్క్ లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు నా సబ్ డివిజన్లో ఒక మంచి అధికారిగా పేరు తెచ్చుకుంటున్న గౌస్ గారికి ఈ శుభ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.